స్వయంగా ఆ శివుడి ఒక భక్తుడి కలలోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక శివలింగంను నిజంగానే కనుగొని అక్కడ ఆలయం కట్టిన గుడి గురించి, అలాగే కైలాస పర్వతం యొక్క అద్భుతమైన రహస్యాలను గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అలాగే కథల కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఇక కథలోకి వెళితే ఆ ఆలయం పేరే తారకేశ్వర్. ఇది పశ్చిమ బెంగాల్లోని తారకేశ్వర్ అనే పట్టణంలో ఉంటుంది. ఇది 18వ శతాబ్దంలో నిర్మించబడింది మరియు ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఒక పురాణం ప్రకారం శివుడు ఒక భక్తుని కలలో కనిపించి తారకేశ్వర్ సమీపంలోని లోతైన అడవులలో ఉన్న శివలింగాన్ని కనుగొనమని ఆ భక్తుడి కలలో శివుడు కోరుతాడు. ఆ తర్వాత అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించమని ఆదేశిస్తాడు. ఆ కథ ప్రకారం విష్ణుదాస్ అనే శివుని భక్తుడు అయోధ్య నుండి తారకేశ్వర్ కు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆయనే స్వయంగా ఈ శివలింగాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత 1729 ఏడీలో రాజా బరమల్లా ఈ ఆలయాన్ని నిర్మించారు. అక్కడ స్థానిక భక్తులు శివుడిని ప్రేమగా బాబా తారక్నాథ్ అని పిలుస్తారు మరియు పశ్చిమ బెంగాల్లో దుర్గాదేవి తర్వాత రెండవ దేవుడిగా అత్యంతగా ఆరాధించే దేవుడు అక్కడి శివుడే. ఈ ఆలయం సాధారణంగానే నిర్మించారు. లోపలి గర్భగుడి ముందు ఒక బాల్కనీ ఉంటుంది. ఆ బాల్కనీలో 4 వైపులా పాలరాతి మార్గం ఉండి భక్తులు కూర్చొని ధ్యానం చేయడానికి ఒక పెద్ద హాల్ ఉంటుంది. ఈ ఆలయానికి తారకాసురుడు అనే రాక్షసుడి పేరు పెట్టారు. ఎందుకంటే అతడు ఈ ప్రదేశంలో తపస్సు చేసి మరణించే ముందు శివుడిని క్షమాపణ కోరాడు. శివుని భక్తులకు ఈ ఆలయం చాలా పవిత్రమైనది. ఇక్కడ ప్రార్థిస్తే పాపాలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. శ్రావణ మాసం మరియు శివరాత్రి సమయంలో ఈ ఆలయం చాలా రద్దీగా ఉంటుంది. ఆ సమయంలో ప్రత్యేక పూజలు మరియు ఆచారాలు నిర్వహిస్తారు. అలాగే శివుడి నివాసంగా చెప్పబడే కైలాస పర్వతం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పశ్చిమ టిబెట్ లో ఉన్న కైలాస పర్వతం శివుడి నివాసం అని నమ్ముతారు. ఇది విశ్వానికి కేంద్ర బిందువుగా కూడా పరిగణించబడుతుంది. కైలాస పర్వతం ప్రపంచంలోని ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ కలిపే ఒక ముఖ్యమైన స్థానం. ఇది ఒక శక్తి కేంద్రంలా పనిచేసి ప్రపంచంలోని అన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలను కలుపుతుంది. దీని పైభాగం మానవ నిర్మిత వ్యాక్యూమ్ పిరమిడ్ అని చెప్తారు. అక్కడ ప్రకృతి రహస్యానికి వస్తే ఆ పర్వతం 9 అంతస్తుల స్వస్తిక ఆకారంలో ఉన్న పర్వతం. మనకు ఇది కేవలం కైలాస పర్వతంగా మాత్రమే తెలుసు, కానీ ఇది ఆధ్యాత్మిక శక్తికి కేంద్రం మరియు ప్రకృతి రహస్యం కూడా. ఇది చాలా ఎత్తైన పర్వతం కాదు, అయినప్పటికీ ఎవరు కూడా కైలాస పర్వత శిఖరాన్ని అంత ఈజీగా ఎక్కలేరు. పురాతన పురాణం ప్రకారం మిలరేప అనే బౌద్ధ సన్యాసి కైలాస పర్వతాన్ని అధిరోహించాడు. కానీ భయపడిన మిలరేప అక్కడ ధ్యానం చేస్తున్న దేవతలకు అంతరాయం కలగడం ఇష్టం లేక ఆ పర్వత శిఖరాన్ని ఎక్కవద్దని అక్కడి ప్రజలందరికీ హెచ్చరించడానికి తిరిగి వస్తారు. ఎందుకంటే ఆ శిఖరాన్ని ఎక్కడానికి ప్రయత్నించిన వారు రహస్యమైన రీతిలో మరణించడంతో కైలాస పర్వత శిఖరాన్ని ఎక్కడం ఇప్పుడు పూర్తిగా నిషేధించబడింది. ఆ పర్వతం ఎక్కుతూ ఉన్నప్పుడు అది కదులుతూ ఉంటుందని, దాని కారణంగా పైకి చేరుకోవడం అసాధ్యమని వారు చెప్పారు. శాస్త్రవేత్తలు కూడా కైలాస పర్వతం ప్రాంతంలో 12 గంటలు ఉండడం వల్ల సాధారణ సమయం కంటే 2 వారాల వేగవంతమైన వృద్ధాప్యం జరుగుతుందని కనుగొన్నారు. అయినా అసలు అక్కడ నిజంగానే ఏముందో తెలుసుకోవడానికి శిఖరాన్ని ఎక్కడానికి ప్రయత్నించిన పర్వత అధిరోహులకు వారి శరీరంలో వేగవంతమైన జుట్టు మరియు గోళ్ల పెరుగుదలతో తిరిగి వచ్చారు. అలా వచ్చిన వారందరూ కొద్ది సంవత్సరాల్లోనే మరణించారు. కైలాస పర్వతం పురాతన కాలం నుండి పరిష్కరించబడిన ప్రకృతి యొక్క ఆసక్తికరమైన రహస్యాలలో ఒకటి. ఈ పర్వతం సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర మరియు కార్నాలి వంటి ప్రధాన నదులకు మూలం. ఇది భౌగోళికంగా చాలా ముఖ్యమైన ప్రదేశమని చెప్తారు. అలాగే ఇక్కడ 2 సరస్సులు ఉన్నాయి. మొదటిది అందరికీ తెలిసిన మానస సరోవరం మరియు కొంతమందికి తెలిసిన ఇంకొక సరస్సు కూడా ఉంది. దాని పేరే రాక్షస్థల్ సరస్సు. ఇప్పుడు ఈ 2 సరస్సుల యొక్క రహస్యాల గురించి కూడా తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం మానస సరోవరం మొదట బ్రహ్మదేవుడి మనసులో ఊహించబడింది. ఆ తరువాత అది భౌతికంగా భూమిపైకి వచ్చిందని చెప్తారు. సంస్కృత పదమైన మానస సరోవరం 2 సంస్కృత పదాల కలయిక. మానస్ అంటే మనస్సు, సరోవరం అంటే సరస్సు. ఇది ఎత్తైన ప్రదేశంలో ఉన్న మంచినీటి సరస్సు. బౌద్ధ మతంలో సూర్యుని వలె గుండ్రంగా ఈ మానస సరోవరం ఎప్పుడూ ప్రకాశంగా ఉంటుంది మరియు చంద్రవంక ఆకారంలో ఉండే రాక్షస్థల్ చీకటిగా పరిగణిస్తారు. ఇది ఉప్పునీటి సరస్సు. సంస్కృతంలో ఈ సరస్సు పేరుకు రాక్షసుడి సరస్సు అని అర్థం. ఈ సరస్సుకు ఒక కథ ఉంది. అదేంటంటే లంక రాక్షస రాజు అయిన రావణుడు తపస్సు చేసిన ప్రదేశంగా పరిగణించబడుతున్నందున దీనిని రావణ తాళని కూడా పిలుస్తారు. హిందూ గ్రంథాల ప్రకారం రావణుడు కైలాస
పర్వతంపై నివసించే శివుడిని భక్తి మరియు ధ్యానం ద్వారా ప్రసన్నం చేసుకుని అతీత శక్తులను పొందాలనే ఉద్దేశంతో ఈ రాక్షస తాల్ను సృష్టించాడు. ఈ సరస్సులోని ఒక ప్రత్యేక ద్వీపం ఒడ్డున అతను శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తన 10 తలల్లో ఒక దానిని బలిగా ఇచ్చి రోజువారీ సమర్పణలు చేసేవాడు. చివరకు 10వ రోజున అతని భక్తికి చెల్లించిన శివుడు రావణుడి కోరికను మన్నించి అతనికి అతీత శక్తులను ప్రసాదించాడు. ఈ సరస్సు చుట్టూ మొక్కలు కాని ఇతర వన్య ప్రాణులు ఉండవు. అందుకే అక్కడి ప్రజలు దానిని దయ్యాల సరస్సు అని పిలుస్తారు. అక్కడ సరస్సును చూసేందుకు వెళ్లేవారు చెడు ఏమీ జరగకుండా ఉండేందుకు భక్తితో మర్యాదగా ప్రవర్తించాలి. ఈ 2 సరస్సులు ఒకే ప్రాంతం ఒకే వాతావరణంలో ఉన్నప్పటికీ ఈ 2 సరస్సుల మధ్య చాలా తేడా ఉంటుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.